యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాల సమయమందు బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చివరి వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లకి యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణములు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. విశ్వాసమును గుర్చిన గొప్ప అధ్యాయం, గ్రేట్ చాప్టర్ ఆన్ ఫెయిత్. బైబిల్ గ్రంథంలో విశ్వాసం యొక్క అంశం, దాని యొక్క డెఫినేషన్, అందులో ఉన్న డిస్టింక్టివ్స్, ప్రత్యేకతలు ఈ ఒక్క అధ్యాయంలో మనం చూడవచ్చు. 11వ అధ్యాయము విశ్వాసం గురించి, 12వ అధ్యాయము నిరీక్షణ గురించి, 13వ అధ్యాయము ప్రేమను గురించి చెప్తుంది. ఫెయిత్, హోప్ అండ్ లవ్, ఈ మూడు క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనవి కదండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వాస్తవంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ప్రేమను గురించిన గొప్ప అధ్యాయం, గ్రేట్ చాప్టర్ ఆన్ లవ్. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము నిరీక్షణ గురించిన గొప్ప అధ్యాయం, గ్రేట్ చాప్టర్ ఆన్ హోప్, క్రిస్టియన్ హోప్. విశ్వాసమును గురించిన గొప్ప అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. లాస్ట్ పార్ట్ మనం చదువుకున్నాం, దాని గురించి కొంత వివరణ మనం ధ్యానం చేయబోతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక అంటే అందులోనే ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక అంటే కొరింథీలో ప్రభువును నమ్ముకున్న వారి కొరకు, కొరింథీలో సువార్త విని విశ్వసించి ప్రత్యేకించబడిన వారి కొరకు రాయబడింది కొరింథీయులకు రాసిన పత్రిక. రోమీలకు రాసిన పత్రిక అంటే రోమా పట్టణంలో ప్రభువును స్వీకరించి ప్రత్యేకించబడిన వారికి రాయబడింది కదండి. తెస్సలోనిక పత్రిక అంటే తెస్సలోనిక పట్టణంలో ప్రభువును విశ్వసించాము. హెబ్రీ పత్రిక అంటే హెబ్రీ పట్టణం కాదు స్నేహితులారా, చాలామంది అలానే అనుకుంటారు. హెబ్రీ పట్టణం, నో, హెబ్రీ పట్టణం కాదు. హెబ్రీ భాష మాట్లాడే యోధా జనాంగంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి రాయబడింది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక. పేతురు గారు తన యొక్క మొట్టమొదటి ప్రసంగం అపోస్తల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తితో మొదటి సందేశం ఇచ్చినప్పుడు 3000 మంది పురుషులు నమ్ముకున్నారు. వారితో పాటు స్త్రీలు, పిల్లలు ఎంతోమంది ఉంటారు, కానీ 3000 men. తర్వాత 4వ అధ్యాయంలో 5000 మంది నమ్ముకున్నారు. 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. యెరూషలేము, యూదయ, సమరయ, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2-3 years 1000 మంది హెబ్రీలు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారు. యాకోబు గారు ఒక అధ్యాయంలో అంటాడు, ఎన్ని వేల మంది ఉన్నారో చూడండి. ఆరంభంలో వారు ప్రభువును నమ్ముకున్నప్పుడు స్వజాతీయులు, పెద్దలు, ఎల్డర్స్, వీళ్ళు పెద్దగా వారిని పట్టించుకోలేదండి. 3000 మందే కదా, 5000 మందే కదా, 6000 మందే కదా ఉన్నారు. కానీ దినాలు గడిచే కొద్దీ నెంబర్ ఎక్కువైపోతుంది. హెబ్రీ మతాన్ని విడిచిపెట్టారు, దేవాలయం విడిచిపెట్టారు, ధర్మశాస్త్రం విడిచిపెట్టారు, బలులు విడిచిపెట్టారు, ఒక క్రొత్త మార్గంలోకి వెళ్తున్నారు. యేసు ప్రభువును ఆయన పద్ధతిలోకి వెళ్తుంటే
ఆనాటి మత నాయకులకు చాలా కష్టం అనిపించింది. దాడులు చేశారు, బెదిరించారు, హింసించారు. సౌలు గారు కూడా ఆరంభంలో ఏం చేశాడు చెప్పండి? ఇంటింటా జొచ్చి స్త్రీలను, పురుషులను, పిల్లలను ఈడ్చుకెళ్ళేవాడు, అపరిమితంగా హింసించాడు. బెదిరింపులు. 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. ఆస్తులు ధ్వంసం చేశారు. 34 వచనం. ఆస్తులు కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకున్నారు. ఖైదీలో ఉన్న వారిని కొంతమందిని జైల్లో వేశారు. చాలా ట్రబుల్స్ చేస్తుంటే ఒక్కొక్క హీబ్రూ బిలీవర్ విశ్వాసంలో వెనకబడిపోతున్నాడు. ఎందుకు ప్రభువుని నమ్ముకున్నానా? ఎందుకు ఈ కొత్త మార్గం, న్యూ వే, ఈ జీవ మార్గాన్ని ఎందుకు తీసుకున్నానా అని కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఒక్కొక్కరు ఏమవుతున్నారండి? విశ్వాసంలో వెనుకకు తీస్తున్నారు, బ్యాక్ స్లైడ్ అవుతున్నారు. వారిని విశ్వాసంలో సరిచేయటానికి, విశ్వాసంలో సెటరైట్ చేయడానికి హెబ్రీ పత్రిక రాయబడింది. ఎక్స్క్లూజివ్గా ఎవరి కొరకు? హీబ్రూ బిలీవర్స్ కొరకు. అందులో ఉన్న చాలా వాక్యాలు వారి యొక్క జీవితానికి సంబంధించినవి. రోమా నుంచి ఫిలోమోన్ వరకు అన్ని జనుల నుంచి నమ్ముకున్న వారికి రాయబడితే, హెబ్రీ పత్రిక ఎక్స్క్లూజివ్గా ఎవరి కొరకు అండి? హీబ్రూస్లో నుంచి ప్రభుని నమ్ముకున్న వారి కొరకు. సో 10వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 38 వచనం, ఎవరైనా విశ్వాసములో వెనుకు తీసిన ఎడల నా ఆత్మకు సంతోషము ఉండదు. విశ్వాసంలో వెనకబడే ప్రమాదం ఉంది. ఈనాడు హెబ్రీ విశ్వాసుల సంగతి ఏమో, కానీ ఇండియాలో ఉన్న విశ్వాసులు కూడా ఇదే పరిస్థితి కదా. ప్రభువుని నమ్ముకున్నందుకు బెదిరింపులు, క్రీస్తు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు అవమానాలు. చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉంటుందో. 10వ అధ్యాయం నేను చదువుతున్నాను. 10వ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధముగా చూచితే మీరు నిందలు, బాధలు 10 మందిలో ఆరడి పడితిరి కదా. సేమ్ ఈనాడు కూడా ప్రభువుని నమ్ముకున్నందుకు ఏమున్నాయండి? నిందలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? బాధలు ఉన్నాయి, ఇంకేముంది? ఆరడి పడితిరి. ఆరడి పట్టడం అంటే ఏంటి? నోట్లో నానుతున్నారు అంటారు కదా. వాడు క్రైస్తవుడయ్యాడంట, మన మతం విడిచిపెట్టాడంట. ఒక నెల రోజుల క్రితం 2 సిస్టర్స్ మా ఇంటికి వచ్చారు. 2 days మాతో స్పెండ్ చేశారు. 2 జర్మనీలో మంచి జాబ్ చేస్తున్నారు. సెలవుల నిమిత్తం ఇండియాకు వచ్చారు. యంగ్ అండ్ డైనమిక్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, ఓన్ సిస్టర్స్, కజిన్స్ కూడా కాదు. 2 ప్రభు నమ్ముకుని చాలా బలంగా ప్రభు కొరకున్నారు. ఇంటిలో బంధువులు కానీ, వారి తాడిపత్రి దగ్గర ఒక మంచి గ్రామం, బంధువులు ఎవరూ నమ్ముకోలేదు. వాళ్ళు చాలా పెద్ద కుటుంబం, ఎక్కువ జనాభా కలిగిన కుటుంబం. వీళ్ళిద్దరే ప్రభును సొంత రక్ష అంగీకరించారు. ఇక వీరు జర్మనీ వెళ్ళే ముందుగా బంధువులు అందరూ వచ్చి వారిద్దరిని ఇంట్రాగేట్ చేశారు. వారిద్దరిని చాలా, వారి విశ్వాసాన్ని గురించి చాలా ప్రశ్నలు వేశారు. ఇక మళ్ళీ జర్మనీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారని చెప్పేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. వీళ్ళేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఉన్న దినాల్లో ఉగాది పండుగ వచ్చింది. వారి తల్లిగారు, ఉగాది పండుగ వచ్చింది కదా, మీరు లేవండి, పెందలకాడ లేవండి, మనం అవి చేసుకుందాం, హెల్ప్ చేయండి అని చాలా ఫోర్స్ చేస్తే వాళ్ళిద్దరూ ఏ పని చేయలేదంటండి. దేనిలో వారు ఇన్వాల్వ్ అవ్వలేదు, సైలెంట్గా అలానే ఉన్నారు. పేరెంట్స్, బంధువుల నుంచి చాలా ప్రెజర్స్. భవిష్యత్ దినాల్లో వారి మ్యారేజెస్ గురించి ప్రెజర్స్ ఉన్నాయి. ఈ లోకంలో ప్రభువుని విశ్వసించినందుకు మనకేమున్నాయి? నిందలు, హింసలు, బాధలు. డ్యూటీస్లో ప్రెజర్స్, సోషల్ లైఫ్లో ప్రెజర్స్, ఫ్యామిలీ లైఫ్లో ట్రబుల్స్. కారణం ఒకటే, ప్రభువునందు విశ్వసించినందుకు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారిని సెట్ చేయడానికి ఈ గ్రంథకర్త విశ్వాసమును బట్టి అని ప్రతి వచనంలో దాదాపుగా చెప్పాడు. ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, నా అనుదిన జీవితంలో 2 చాప్టర్స్ డైలీ చదువుతాను. ఒకటి యోహాను సువార్త 13వ అధ్యాయం, గ్రేట్ చాప్టర్ ఆన్ ద మోడల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండోది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, గ్రేట్ ఎగ్జాంపుల్స్. ఈ 2 అధ్యాయాలు డైలీ చదువుతాను. యోహాను సువార్త 13,
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేయండి. ఈ యొక్క అధ్యాయము సగం అధ్యాయం వరకే పాపులర్ అయింది. దాదాపుగా 11వ అధ్యాయం నుంచి 32వ వచనం వరకు బాగా వివరిస్తారు నేటి బోధకులు, ప్రీచర్స్, ముఖ్యంగా ప్రాస్పరిటీ స్పీకర్స్ ఫెయిత్ మీద చాలా గొప్పగా వివరిస్తారు. ఈనాడు మన క్రైస్తవ సమాజంలో ఉన్న సెలబ్రిటీ స్పీకర్స్ కదండి, సో కాల్డ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ల్యాక్స్లో ఉన్నారు. విశ్వాసం గురించి అనేకమైన అంశాలు దంచి కొడతారు. అబ్రహాం గొప్ప వ్యక్తి, మోషే గొప్ప వ్యక్తి, కానీ చివరికి వచ్చేసరికి చూడండి 33వ వచనం నుంచి నీతి కార్యాలు జరిగించారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖైదీలో ఉన్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకున్నారు. వీళ్ళేమో సూట్లు వేసుకుంటున్నారు, వాళ్ళు ఏం వేసుకున్నారండి? గొర్రె చర్మాలు. కాబట్టి మ్యాచ్ కాదు. కాబట్టి ఏం చేస్తారు చెప్పండి? ఆ పార్ట్ అసలు స్కిప్ చేస్తారు. వాళ్ళు బోధించేది యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలుండవు, కష్టాలుండవు, బాధలుండవు, హింసలుండవు, రోగాలుండవు. కానీ ఇక్కడ ఆపోజిట్గా ఉంది కదా, ఏముంది? హింసలు, బాధలు, ఖైదులు ఉన్నాయి, వాస్తవమే. కాబట్టి ఈ చివరి పార్ట్ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఈ రాత్రి మనం ఈ చివరి పార్ట్లో ఉన్న భక్తుల యొక్క విశ్వాసాలను మనం చూద్దాం. ఈ యొక్క మొత్తం ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ 11వ అధ్యాయంలో గ్రంథకర్త విశ్వాసాన్ని గురించి ప్రజెంట్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉపయోగించాడు. నెంబర్ 1, డిఫరెంట్ పర్సనాలిటీస్. ఒకే వ్యక్తి గురించి రాయలేదు, వేరు వేరు వ్యక్తుల గురించి రాశాడు. మీరు కౌంట్ చేస్తే 14 men, 2 women, 14 మంది భక్తులు, 2 భక్తురాండ్రు గురించి రాశాడు. టోటల్ 16 నేమ్స్. 16 నేమ్సే కాదు, ఇంకా కొంతమంది నేమ్స్ రాయలేదు. కానీ ఆ యొక్క కార్యాలు మనం చూసినప్పుడు వారెవరో మనం ఐడెంటిఫై చేయగలం. ఉదాహరణకి సింహాల నోళ్ళు మూయించారు ఎవరు? డానియల్. అగ్ని బలమును చల్లార్చారు ఎవరు చెప్పండి? డానియల్ ఫ్రెండ్స్ కదా. రంపాలతో కోయబడ్డారు ఐజయా. హిస్టారికల్గా రంపాలతో కోసారు. నేమ్స్ రాయబడలేదు కానీ డిఫరెంట్ పర్సనాలిటీస్, వేరు వేరు వ్యక్తుల గురించి రాశాడు. రెండవదిగా డిఫరెంట్ ప్లేసెస్, వేరు వేరు ప్రదేశాలకు చెందిన వారి విశ్వాసాలు రాశాడు. హేబెల్ నియర్ టు ఈడెన్, ఏదెనుకు దగ్గర. అబ్రహాం చెప్పండి ఎక్కడ? కానాన్. మోషే తల్లిదండ్రులు ఎక్కడ చెప్పండి? ఈజిప్ట్. డానియల్ ఎక్కడ? బబులోన్లో. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పర్సనాలిటీస్. నెంబర్ 1. రెండోది ఏంటి? డిఫరెంట్ ప్లేసెస్. వాళ్ళ ఉన్న కామన్ థింగ్ ఒకటే, ఏంటది? విశ్వాసమును బట్టి. అంతేకాదు డిఫరెంట్ పీరియడ్స్. అందరూ ఒకే కాలానికి చెందినవారా? కాదు కాదు కదండి. జలప్రళయం ముందున్నారు ఎవరా గ్రేట్ పర్సన్స్? హేబెల్, హానోక్, నోవహ్. దాసత్వంలో ఉన్నారు మోషే తల్లిదండ్రులు. ప్రయాణంలో ఉన్నారు యెహోషువ. కానాను దేశంలో భక్తుల గురించి, గిద్యోను, దావీదు గురించి. పోస్ట్ ఎగ్జిలిక్, ప్రీ ఎగ్జిలిక్, స్లాబరీ, బానిసత్వం, డిఫరెంట్ పీరియడ్స్. అంతేకాదు ఈ రాయబడిన వాటిలో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్, జీవితంలో రకరకాల వయసులు కలిగిన వారు. యంగ్ పర్సన్స్ ఉన్నారు, ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, బాగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరిలో కామన్ ఏంటండి? బై ఫెయిత్, విశ్వాసం బట్టి. డిఫరెంట్ ఫేజెస్. అంతేకాదు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. హేబెల్ బ్రదర్తో సమస్య, నోవహ్ లోకంతో సమస్య, నోవహ్ వర్సెస్ వరల్డ్, అంతే కదా. అబ్రహాం తన ఫ్యామిలీతో సమస్య. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. విశ్వాసమును బట్టి అబ్రహాము లోపడ్డాడు. ఫ్యామిలీ ప్రాబ్లం. ఇంకొకరికి ఫ్యామిన్ ప్రాబ్లం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కదా. మరి మోషే తల్లిదండ్రులు ఎవరితో ప్రాబ్లం? నేరుగా ఫరోతోనే ప్రాబ్లం.
రాజాజ్ఞకు భయపడక. నైల్ నదిలో ఉండే మొసళ్ళు అత్యంత ప్రమాదకరమైన మొసళ్ళు, క్రొకడైల్స్. ఇప్పుడు మగపిల్లలను తీసుకెళ్ళి ఎక్కడ వేయాలండి? నైల్ నదిలో పడేయాలి కదా. మోషే తల్లిదండ్రులు ఏం చేశారు? ఎక్కడో గుహలో పెట్టారా, నీటిలోనే పెట్టారా? వాటర్లోనే. కాకపోతే విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు దాచిపెట్టారు. డానియల్ ప్రాబ్లం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ పీరియడ్స్, ఫ్రమ్ జెన్సిస్ టు మలాకి భక్తుల యొక్క విశ్వాసాలు చెప్పబడ్డాయి. అంతేకాదు ఈ యొక్క 11వ అధ్యాయం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే గ్రంథకర్త చాలా సిస్టమేటిక్గా దాన్ని రూపొందించుకొచ్చాడు. దాదాపుగా 22వ వచనం వరకు పేట్రియార్క్స్, భక్తుల యొక్క విశ్వాసం కదా, వాళ్ళని భక్తులు అంటారు. హానోకు, హేబేలు, వాళ్ళని ఏమంటారండి? భక్తులు. తర్వాత పార్ట్ 23 నుంచి దాదాపుగా 31 వరకు పేట్రియాట్స్, దేశభక్తుల యొక్క విశ్వాసం. పేట్రియాట్స్ అంటే మోషే, అహరోను, మోషే తల్లిదండ్రులు, యెహోషువ, వీళ్ళందరూ దేశం కొరకు పోరాడారు. జాతి నిర్మించబడాలి, దేశంలోకి వెళ్ళాలి. పేట్రియాట్స్. పేట్రియాక్స్ రెండోది ఎవరండి? పేట్రియాట్స్. నెక్స్ట్ మనం చూస్తున్నాం గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. వీళ్ళందరూ ఎవరు? పేట్రియాక్స్ కాదు, పేట్రియాట్స్ కాదు. వీళ్ళంతా పొటెంటెడ్స్, లీడర్స్, ఫైటింగ్స్ చేసి యుద్ధాలు చేశారు కదా. యెఫ్తా, దావీదు, సమూయేలు. ఇక చివరికి వచ్చేసరికి 33వ వచనం నుంచి ప్రాఫిట్స్, ప్రవక్తల యొక్క విశ్వాసం కదా. 4 సెక్షన్స్ చెప్పాను బ్రదర్, చెప్పండి. భక్తుల విశ్వాసం పేట్రియాక్స్, పేట్రియాట్స్ దేశభక్తుల విశ్వాసం, పొటెంటెడ్స్ యుద్ధ వీరుల విశ్వాసం, ప్రాఫిట్స్ ప్రవక్తల విశ్వాసం. ఈ సమయమందు 7 ప్రవక్తల యొక్క విశ్వాసం మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ దినాల్లో మనం కూడా విశ్వాస జీవితంలో అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా సంక్షోభంలో పడుతుంది. రీజన్స్ ఏదైనా కావచ్చు, మనం ముందుకు వెళ్ళాలి. వాస్తవంగా ఈ యొక్క పత్రిక ఎలా చెప్పవచ్చండి, మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన పేరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇందులో ప్రతి వాని పేరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది జీవము గల దేవుని గ్రంథములో. అవుతుందా? అవుదా? రెండవది ఇంకొక దాంట్లో అవుతుంది. దేంట్లో అవుతుంది? ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్. మనమేం ఫీజు కట్టాల్సిన పని లేదు. యేసు ప్రభువును విశ్వసించినప్పుడు మన పేర్లు విశ్వాసం అనే బడిలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. స్కూల్ ఆఫ్ ఫెయిత్. డే 1 అప్పటి నుంచి మనం ఆ స్కూల్లో కోర్సులో జాయిన్ అయ్యాం. ఈ కోర్సు ఎప్పటి వరకు ఉంటుంది? కోర్సు అయిపోతుందా? 20 ఇయర్స్కి అయిపోద్దా? ఈ లోకంలో కోర్సులు టెర్మినేషన్ కదా. 3 ఇయర్స్లో అవ్వకపోతే డిగ్రీ రాదు, 7 ఇయర్స్లో అవ్వకపోతే డిగ్రీ రాదు. మేము ఇంజనీరింగ్ చదివాను కాబట్టి మాకు అప్పుడు రూల్ 8 ఇయర్స్ లోపు అన్ని సబ్జెక్టులు అవ్వాలి, లేకపోతే డిగ్రీ రాదు. ఈ కోర్స్ అలాంటిది కాదు. అప్ టు లాస్ట్ బ్రెత్ మనం ఈ స్కూల్లో ఉండాల్సిందే. కాకపోతే కొంతమంది ప్రమోషన్ అవుతున్నారు, కొంతమంది డిమోషన్ అవుతున్నారు. కొంతమంది 4th క్లాస్లో ఉన్నారు, కొంతమంది 6th క్లాస్లో ఉన్నారు, కొంతమంది 10th క్లాస్లో ఉన్నారు, కొంతమంది ఇంటర్మీడియట్లో ఉన్నారు. జీవరత్న అంకుల్ లాంటి వాళ్ళు PhDలో ఉన్నారు. అంతేనా అంకుల్? కొంతమంది PhDలో ఉన్నారు, కొంతమంది 7th క్లాస్ చాలా సంవత్సరాల నుంచి అంతే ఉన్నారు కదా. కొన్ని ఎగ్జామ్స్, కొన్ని ఇయర్స్ మేము చదువుకున్నప్పుడు 7th క్లాస్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు 10th క్లాస్కి పెట్టారు వీళ్ళు. మొత్తానికి అందరం ఎక్కడున్నాం చెప్పండి? విశ్వాసం అనే బడిలో ఉన్నాం. ఆ బడికి ప్రిన్సిపాల్ గారు అబ్రహాం గారు. ఆయన గ్రేట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫెయిత్, విశ్వాసం అనేది ఆయన సబ్జెక్ట్. సో ప్రిన్సిపాల్ గారు అప్పుడప్పుడు వచ్చి ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు చెప్పండి? అబ్రహాం గారు టీచ్ చేసే సబ్జెక్ట్ ఏంటి? విశ్వాసం. కాబట్టి ఆయనకు ఒక గ్రేట్ టైటిల్ ఉంది కదా. ఏంటి ఆ టైటిల్? విశ్వాసులకు తండ్రి. హేబెల్ గారు గ్రేట్ టీచర్, ప్రొఫెసర్. ఆయన సబ్జెక్ట్ ఏంటి? వర్షిప్, ఆరాధన. ఆ గ్రేట్ సబ్జెక్ట్ ఆయనే చెప్పగలడు. ఆయన పీరియడ్లో వర్షిప్ చెప్తాడు. హానోక్ గారి సబ్జెక్ట్ ఏంటి? వాక్, నడక.
దేవునితో ఎలా నడవాలి, లోకంతో ఎలా నడవాలి, అనేక అంశాలు హనోక్ గారు టీచ్ చేస్తాడు. నోవాహ్ గారి సబ్జెక్ట్ ఏంటి? వర్క్, పరిచర్య. మోర్ దాన్ 100 కంటే ఎక్కువ సంవత్సరాలు దేవుని పనిలో ఆయన ధనాన్ని, ఆయన ట్రెజర్స్, ఆయన టాలెంట్స్ ఉపయోగించాడు. సో ఆ సబ్జెక్ట్ ఎవరు చెప్పగలరు? నోవా. వర్షిప్ ఏబెల్, వాక్ ఈనాక్ అండ్ వర్క్ నోవా. మోషే సబ్జెక్ట్ వర్క్. ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్, అందరూ ఒకే సబ్జెక్ట్ కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో థీమ్. అలానే ప్రవక్తలు వారి సబ్జెక్ట్స్ కూడా చాలా కీలకమైనవి. అందుకే కీర్తనకారుడు గ్రంథకర్త ఏం చేశారంటే 33వ వచనం నుంచి ఎవరి పేరు పెట్టలేదు, కానీ వాళ్ళు చేసిన సాహస కార్యాలు, అడ్వెంచర్స్ చెప్పాడు. మనం 7 ప్రవక్తలు మనం ధ్యానం చేద్దాం. మరి యెషయా నుంచి మలాకి వరకు 17 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, కానీ 16 మందే ప్రవక్తలు, 16 ప్రాఫిట్స్. నేను 7% సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళ యొక్క ఫెయిత్ మన యొక్క విశ్వాస జీవితానికి ఒక ఛాలెంజ్. 16 ప్రాఫిట్స్, అందులో 2 పార్ట్స్ చేయబడ్డాయి, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. అసలు బైబిల్ రాయటంతోనే మేజర్ ప్రాఫిట్స్ 5 పుస్తకాలు, ఒక చుట్ట, ఒక స్క్రాల్. తర్వాత 12 ప్రవక్తలు, మరొక చుట్ట. హోషేయ నుంచి మలాకి వరకు సపరేట్గా ఉన్నాయి కదా. 5 బుక్స్ ఒకే స్క్రాల్. స్క్రాల్ అంటే ఒక చర్మపు కాగితం మీద యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, ఎహెజ్కేలు, దానియేలు కంటిన్యూస్గా రాయబడింది ఒక చుట్టది, సపరేట్ పార్ట్. రెండోది ఏంటి? హోషేయ నుంచి ఎక్కడి వరకు అండి? మలాకి. వితౌట్ బ్రేక్, పేజెస్ మళ్ళీ బ్రేక్ లేదు, కంటిన్యూస్గా రాయబడింది ఒక స్క్రాల్. ఎందుకు అలా సపరేట్ చేయబడిందంటే దానికి ఒక చిన్న రీజన్ ఉంది. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అన్నారు. మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. నా బైబుల్ అయితే లేదండి. ఉందా పెద్ద ప్రవక్తని? మీ బైబుల్ ఉందో లేదో నాకు తెలియదు, నా బైబిల్లో మాత్రం లేదు. ఏం లేదు? పెద్ద ప్రవక్త. మేజర్ ప్రాఫిట్ అంటే నాట్ ఇన్ స్పిరిచువాలిటీ, ఆత్మీయంగా బాగున్నాడు కాబట్టి మేజర్ ప్రాఫిట్ కాదు. దేవునిలో ఆత్మీయంగా మెచ్యూర్ అయ్యాడు కాబట్టి గొప్ప పెద్ద ప్రవక్త కాదు. వాళ్ళు చెప్పిన పుస్తకం సైజు పెద్దది. యెషయా గారు ఎన్ని అధ్యాయాలు? 66. స్కోప్, ఆ ప్రవచనం యొక్క నిడివి పెద్దది, సైజు పెద్దది, స్కోప్ పెద్దది. వాళ్ళు సర్వీస్ టైం కూడా ఎక్కువ టైం చేశారు. యెషయా గారు దాదాపుగా 70 years పరిచయం చేశాడు. ఇర్మియా 40 years, ఎహెజ్కేల్ 25 years, డానియల్ 70 years కదా. సో 3 రీజన్ చెప్పాను. ఒకటి, వాళ్ళ స్పిరిచువాలిటీని బట్టి కాదు, వారి సైజ్, బుక్ సైజ్, స్కోప్ అండ్ సర్వీస్ టైం. మరి చిన్న ప్రవక్తలు అంటే దానికి ఆపోజిట్ ఏంటి చెప్పండి? సైజు చిన్నది. ఓబద్య 1 chapter, హగ్గై 2 chapters, మేబీ 66 booksలో 2 అధ్యాయాలు కలిగిన ఏకైక పుస్తకం హగ్గై గ్రంథం. హబక్కూక్ 3 chapters. సైజ్, ఆ కంటెంట్, అధ్యాయాలు, వచనాలు తక్కువ ఉన్నాయి. స్కోప్, ప్రవచనాలు కూడా తక్కువ ప్రవచనాలు చెప్పారు. వాళ్ళు సర్వీస్ చేసింది కూడా చాలా తక్కువ టైం. అందుకని ఏమన్నారు వాళ్ళని? మైనర్ ప్రాఫిట్స్. హగ్గై గారు 4 months పరిచయం చేశాడు. ఎక్కువ కాలం సేవ చేసామనేది ముఖ్యం కాదు బ్రదర్స్. ఎంతకాలమో సేవ చేసి ముఖ్యం కాదు, చేసినైనా నమ్మకంగా చేసామా లేదనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మేజర్ ప్రాఫిట్స్ 4, మైనర్ ప్రాఫిట్స్ 12. కానీ మనం విశ్వాసానికి సంబంధించి ఒక 7 మనం చూస్తాం. మేజర్ ప్రాఫిట్స్, మేజర్ ఫెయిత్, అది మన అంశం. పెద్ద ప్రవక్తలు, గొప్ప విశ్వాసం. మైనర్ ప్రాఫిట్స్ చెప్పండి. మైనర్ ఫెయిత్ కాదు, గ్రేట్ ఫెయిత్. ఈక్వాలిటీ బ్రదర్స్, అర్థమైందా? మేజర్ ప్రాఫిట్స్, మేజర్ ఫెయిత్. మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ఫెయిత్. బై ఫెయిత్. హెబ్రీ పత్రిక 11. యెషయా గ్రంథం నుంచి మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన కీ ప్రాఫెసీ. దీన్ని మినీ బైబిల్ అన్నారు. మార్టిన్ లూథర్ గారికి చాలా ఇష్టమైన గ్రంథం ఇది. చాలా శ్రేష్టమైన ప్రవచనాలు, ఇశ్రాయేలు జాతికి సంబంధించి, ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన అనేకమైన ప్రవచనాలు విస్తృతంగా 66 పుస్తకాల్లో, గ్రంథాల్లో చెప్పబడ్డాయి.
ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఒకటి సారాంశంలో, లేకపోతే 43వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అందులో ఒక మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. ఏమంటున్నా అండి? భయపడకుము. ఏ గ్రేట్ ప్రామిస్. బైబిల్ అంతటిలో భయపడకుము అని ఎక్కువ సార్లు దేవుడు పలికిన గ్రంథము యెషయా గ్రంథం. మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. అదేంటంటే, యెషయా గ్రంథంలో ఎన్నిసార్లు దేవుడు భయపడకుడి అని చెప్పాడో కౌంట్ చేయండి. ఒక మంచి ఎక్సర్సైజ్ అది. ఏం చేయాలి బ్రదర్? యెషయా గ్రంథంలో ఎన్నిసార్లు అండి భయపడకమని ఎన్నిసార్లు ఉందో చూడాలి కదా. జనరల్గా ఏమంటారు, బైబిల్ అంతట్లో ఎన్నిసార్లు ఉంది? భయపడకుడి, భయపడకము. దానికి సంబంధించిన పదాలు, దానికి సంబంధించిన పర్యాయ పదాలు 365 days 365 times ఉంది అంటారు. అది ఎంతవరకు వాస్తవం నేను ఎప్పుడు స్టడీ చేయలేదు, కానీ ఇది వాస్తవమే. భక్తులు చెప్పారంటే వాస్తవమే. నాకు తెలుసు, నాకు జీవరత్న అంకుల్ గారు తెలిసిన ఆయన ఒక ఆయన నాడు, దేవులపల్లి సంతోష్ కుమార్ గారిని, రాజమండ్రిలో ఉంటాడు. ఆయనకి బాడీ అంతా సోరియాసిస్ అండి. తల హెడ్కి మాత్రం రాలేదు, చేతులు అన్నీ బాగా పగిలిపోయి ఉంటాయి, చాలా పెయిన్లో ఉంటాడు. కానీ ఆయన చాలా చిన్న చిన్న బుక్లెట్స్ రాశాడు. అందులో ఒక బుక్లెట్ ఏంటంటే, భయపడకము అనే మాట ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడ రాయబడిందో చక్కగా వచనాలు కోట్ చేశాడు. ఉంది. ఎన్నిసార్లు ఉంది? 365 times. భయపడకము. యెషయా యొక్క విశ్వాసము ఎందులో అంటే, మనం ఈజీగా వారి యొక్క ఏడుగురు ప్రవక్తల యొక్క విశ్వాసం గుర్తుపెట్టుకోవడానికి 7 F's మనం గుర్తుపెట్టుకోవచ్చు. యెషయా యొక్క విశ్వాసము భయాలలో, ఫెయిత్ అమాంగ్ ఫియర్స్, భయాలలో విశ్వాసం కలిగి ఉండటం. అర్థమైందా సిస్టర్స్? ఫెయిత్ అమాంగ్ ఫియర్స్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవండి. యెషయా గారు 4 రాజుల టైంలో ఆయన పరిచర్య చేశాడు. రాజులు మారుతున్నారు కదా. రాజులు మారుతున్నప్పుడల్లా ఏమవుతుంది? ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మారుతాయి కదా. బీజేపీ పాలసీ వేరే, కాంగ్రెస్ పాలసీ వేరే, రేవంత్ రెడ్డి పాలసీ వేరే, జగన్ రెడ్డి పాలసీ వేరే. రాజులు మారుతున్నప్పుడు ప్రభుత్వాలు ఏమవుతాయి? ప్రజలు కూడా ఫ్లక్చుయేట్ అవుతారు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4 different kings, ఉజ్జయ, యోతాము, ఆహాజు, హిజ్కియా. దేవునిలో కొద్దిగా భక్తిగా ఉంటున్నారు, కొన్ని రోజులు దూరంగా ఉంటున్నారు. ఈ 4 జీవించిన కాలంలో యోధా గోత్రీకులు, లేకపోతే యోధా దేశం చాలా ట్రబుల్స్ ఫేస్ చేసింది. ముఖ్యంగా హిజ్కియా కాలంలో ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. సన్హరేబ్ అనేవాడు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రబ్షాకే అనే సైన్యాధ్యక్షుడి చేత ఒక లెటర్ పంపించాడు కదా, మనకు తెలిసిందే. ఆ లెటర్ చదివి భయపడిపోయారు. హిజ్కియా భయకంపితుడు అయిపోయాడు. ఏమంటాడంటే, మీ దేవుడి పని అయిపోయిందయ్యా, ఇక లొంగిపోండి, ఇక మీ దేవుడితో పని లేదు. ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి? లొంగిపోవాలి. హిజ్కియా గారు ఆ లెటర్ తీసుకెళ్ళి దేవాలయంలో తీసుకెళ్ళి పరిచాడు, ప్రార్థన చేశాడు. ఇది టైంలోనే 46వ కీర్తన రాయబడింది, 47వ కీర్తన రాయబడింది, 48వ కీర్తన రాయబడింది. 46వ కీర్తన మీరు చూడండి, ఎంత అద్భుతమైన కీర్తన. దేవుడే మనకు ఆశ్రయదుర్గం కదా. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మార్టిన్ లూథర్కి చాలా ఇష్టమైన కీర్తన అండి అది. ఓరకుండుడి, నేనే దేవుడు అని తెలుసుకున్నాడు. యాకోబు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపిస్తున్నాడు. భూమి కరిగిపోవచ్చున్నది. డియర్ బ్రదర్స్, 2వ వచనం, భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతంపై మనము భయపడము. యెషయా ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. భయపడకుడి, ఫెయిత్ అమాంగ్ ఫియర్స్. అందుకే మేజర్ ప్రాఫిట్, మేజర్ ఫెయిత్. డియర్ బ్రదర్స్, ఈనాడు మనకు కూడా ఏమున్నాయి?
అనేక భయాలు ఉన్నాయి. 34వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, నాకు కలిగిన భయాలన్నిటిలో, ఆల్ ఫియర్స్, ఫియర్ ఇన్ మినిస్ట్రీ, ఫియర్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్, ఫియర్ అబౌట్ హెల్త్. విశ్వాసులకు ఏమున్నాయి? భయాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, వెలుపట పోరాటాలు, లోపట భయాలు. ద అపోజల్ హ్యాస్ ఫియర్స్ ఆల్సో. కొరింథీ రాసిన 2వ పత్రికలో మాట ఉంటుంది, వెలుపట పోరాటాలు, లోపట ఏమున్నాయి? భయాలు ఉన్నాయి. వారి యొక్క విశ్వాసం, యెషయా యొక్క విశ్వాసం, భయపడకుడి. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, నేనే అని తెలుసుకోండి, భయపడకుడి, ఫియర్ నాట్, ఎక్కువసార్లు చెప్పబడిన గ్రంథం. సో మొట్టమొదటి ప్రవక్త ఎవరండి? యెషయా ప్రవక్త. ఆయన విశ్వాసం ఎందులో? భయాలన్నిటిలో విశ్వాసం. రెండవదిగా మనం చూస్తున్నాం సెకండ్ ప్రాఫెట్ జెర్మియా. యెషయా గారు చెప్పేదానికి ఆపోజిట్గా ఇర్మియా గారు చెప్పాడు. యెషయా గారు సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుని రక్షణ గురించి చెప్పాడు. అందుకే రక్షణ, రక్షణకర్త, రక్షకుడు, రక్షణ, సాల్వేషన్. దానికి ఆపోజిట్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, తీర్పు గురించి చెప్పిన వాడు ఎవరు? ఇర్మియా. ఆ యొక్క బాల్యంలోని దేవుడు ఎన్నుకున్నాడు. డే 1 నుంచి ఇర్మియా గారు జడ్జిమెంట్, దేవుని తీర్పును గురించి ఆయన ప్రకటించాడు. కనీసం 11 టైమ్స్ అనుకుంటా పెందల కడనే లేచాడనే మాట ఉంటుంది. అందరికీ ఈయన ఏమన్నారంటే పెందల కడ లేచిన ప్రవక్త అన్నారు. తల జలమయ్యే విధంగా ఆయన ఏడ్చాడు. స్నేహితులారా, యేసుప్రభు వారు ఒకసారి శిష్యులతో రిపోర్ట్ అడుగుతాడు. నా గురించి జనులు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు రిపోర్ట్లో చెప్పారు, కొందరు బాప్తిస్మిచ్చి యోహాను, కొందరు ఇర్మియా. ఎందుకన్నారు ఇర్మియా అని? యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? శరీరధారిగా ఉన్నప్పుడు రోదనములతోనూ కన్నీళ్లతోనూ గడిపాడు. స్నేహితులారా, అందుకే ఆయనలో ఎవరిని చూశారండి? ఇర్మియాను చూశారు. ఆయన కూడా జడ్జిమెంట్, రాబోయే ఉగ్రత గురించి ప్రవచించారు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. 3.5 years మినిస్ట్రీ, ఆయన జడ్జిమెంట్, తప్పించుకునేదానికి రాజ్య సువార్తను ప్రకటించాడు. ఒక భక్తుడు అన్నాడు, యేసు ప్రభు ఎన్నడే కానీ నవ్వించలేదంటండి. ఎన్నడేం చేయలేదు, ఎవరిని నవ్వించలేదు, ఆయన కూడా నవ్వలేదంట. ఈనాడు చాలామంది స్పీకర్స్ మెసేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏముంటుంది? ఒక కామెడీ షో అయిపోయింది కదా. ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రజలు ఏం తీసుకెళ్తారు? వాక్యం తీసుకెళ్తారా, జోకులు తీసుకెళ్తారా? వాక్యం తీసుకెళ్ళరు. ఆయన ఎన్నడూ నవ్వలేదు, నవ్వించలేదు. ఇర్మియా అన్నారు. ఇర్మియా యొక్క విశ్వాసం ఏంటి? జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని తీర్పును ప్రకటిస్తుంటే ఒక పక్క ఆపోజిట్ ప్రాస్పరిటీ ప్రాఫిట్స్ లేచారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇర్మియా చెప్పింది తప్పు, దేవుడేం తీర్పు తీర్చడు, యెరూషలేమును తగలబెట్టడు, దేవాలయం ధ్వంసం కాదు, మనకి ఇందులో సెక్యూరిటీ ఉంది, ఆయన మాటలు వినొద్దు అంటున్నారు. ఎవరండి? ప్రాస్పరిటీ స్పీకర్స్. అంత మంచిగానే జరిగిద్ది, అంత సమాధానమే, అంత శాంతే ఉంటుంది. ఒక్కడే ఆపోజిట్గా చెప్తున్నాడు. ఎవరైనా? ఇర్మియా. అందుకే ఇర్మియా గారిని బురదగుంటలో వేశారు. స్నేహితులారా, ఎక్కడ వేశారండి? బురదగుంటలో. ఇర్మియా గారిని ఖైదీలో వేశారు. రోజుకు ఒక రొట్టె మొక్కిచ్చారు. చాలా ఆశ్చర్యం కలిగిద్ది. డైలీ రేషన్ ఎంత బ్రదర్ ప్రాఫిట్కి? ఒక రొట్టె మొక్కిచ్చారు. ఇంకొక రాజు అయితే ఈయన వాక్యం చెప్తుంటే గ్రంథాన్ని కత్తి తీసుకుని కోసాడు, కోసి మంటలో పడేశాడు. ప్రాస్పరిటీ స్పీకర్స్కి దండలేశారు. ఇర్మియాని జైల్లో వేశారు. అందుకే విశ్వాసమును బట్టి కొందరు ఖైదీని అనుభవించారు. ఎవరి గురించి? ద గ్రేట్ ప్రాఫెట్ ఇర్మియా. ఈనాడు కూడా ప్రాస్పరిటీ స్పీకర్స్ ఉన్నారా లేరా? వాళ్ళు చెప్పేది ఏంటండి? గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, అంతే. రైట్ నౌ మీకంతా మంచిగా ఉంటుంది, పైన పూత పోస్తారంతే. ఒక్క మాట కూడా దేవుని యొక్క జడ్జిమెంట్ గురించి చెప్పరు. కానీ ఏం జరిగింది? 3వ అధ్యాయం విలాప వాక్యాలు చూడండి. 3:23లో ఇర్మియా అన్న మాట ఎంత శ్రేష్టమైంది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. నెబుకద్నెజర్
ఆ ప్రవచనం ప్రకారం యెరూషలేము మీద దాడి చేశారు. యెరూషలేము ధ్వంసం చేయబడింది, దేవాలయం కాల్చబడింది, సొలొమోను మందిరం తగలబెట్టబడింది. సొలొమోన్ బిల్ట్ ద టెంపుల్, నెబుకద్నెజర్ బర్న్ట్ ద టెంపుల్. డియర్ బ్రదర్స్, బంగారపు గిన్నెలు ఎత్తుకొని భయపడ్డాయి. యవనులు నడి రోడ్డు మీద హతులైపోయారు. చిన్నపిల్లలు బండలు వేసి బాధపడ్డారు. వాటర్ లేక కొనుక్కోవాల్సి వచ్చింది. యెరూషలేము ఎంతో పతనమైపోయింది. ఆ యొక్క పరిస్థితుల్లో ఇర్మియా అన్నమాట చదవండి, శ్రేష్టమైన మాట. నీవెంతైనా నమ్మదగినవాడు కదా. హౌ గ్రేట్, హౌ ఫెయిత్ఫుల్ ద వర్డ్. మనం కూడా చెప్పగలమా? మన లాసెస్లో, మన బ్యాంక్ ట్రప్స్లో, మన దివాళతనంలో, మన బాధల్లో, మన వినాశనంలో మనం కూడా ఇర్మియాలాగా మాట పలకగలమా? ఏంటండి ఆ మాట? నీవు ఎంతైనా చెప్పండి. అనుదినం నూతనముగా నీవెంతైనా నమ్మదా. ఇర్మియా యొక్క ఫెయిత్ అమాంగ్ ఫోర్స్, శత్రువుల మధ్యలో, ఫైర్ మధ్యలో, అగ్ని మధ్యలో. స్నేహితులు, యెషయా ఫెయిత్ ఫియర్స్లో, భయాల మధ్యలో. ఇర్మియా ఫెయిత్ ఎందులో? శత్రువులు, అగ్ని, ఫోర్స్ అండ్ ఫైర్ మధ్యలో. ఆయన పలికిన మాట ఎంత శ్రేష్టమైంది. నీవెంతైనా నమ్మదగినవాడు. మనం నమ్మదగినవారు. ఆయన ఎవరు? నమ్మదగిన. మూడవదిగా మనం చూస్తున్నాం, థర్డ్ మేజర్ ప్రాఫెట్ ఎజికేల్. ఎజికేల్ గారు మరి పట్టబడ్డాడు, బబులోను దేశానికి చెరలోకి పోయాడు. సెకండ్ అటాక్లో నెబుకద్నెజర్ గారు 3 సార్లు దాడి చేశాడు. రెండవ దాడిలో ఎజికేల్ని మొర్దెకాయ్ ఇంకా కొంతమంది పట్టబడి వెళ్ళారు. తీసుకుని వెళ్ళి చూడండి, నాకు మాట మొదటి అధ్యాయం ఆ మాటలు చక్కగా ఉంటాయి. ఆయనకి అప్పుడు 25 years వచ్చినాయి అంటాడు. ఎన్ని సంవత్సరాలు బ్రదర్? 25వ సంవత్సరంలో తీసుకుని వెళ్ళారు. ఈయన ఒక యాజక కుటుంబానికి చెందినవాడు, ప్రీస్ట్లీ ఫ్యామిలీ. యాజక కుటుంబానికి చెందినవాడు 30th yearలో దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. మనకు తెలిసిందే కదా, యాజకులు ఎప్పుడు దేవుని సేవకు రావాలి? 30th yearలో రావాలి. అందుకే యేసుప్రభు వారు కూడా ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు సేవకి? 30th. దావీదు 30 yearsకి వచ్చాడు, సౌలు 30 yearsకి వచ్చాడు, యోసేపు 30 yearsకి వచ్చాడు, ఎజికేల్ 30th yearsకి దేవుడు వాడుకున్నాడు కదా. దావీదు, ఎజికేలు, తర్వాత ఇంకెవరు? ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలకి? 30 years. ఎజికేల్ ప్రీస్ట్, డేవిడ్ కింగ్, ఎజికేల్ ప్రాఫిట్ ఆల్సో. ఎన్ని సంవత్సరాలకి? 30 yearsకి. సో 25 yearsకి వచ్చాడు. ఎంతో దుఃఖం, బాధ ఉంది ఎజికేల్కి. ఎందుకంటే నా దేశంలో ఉంటే నేను దేవుని కొరకు ఏమయ్యేవాడిని? వాడబడేవాడిని. దేవుని కొరకు సేవలో ఉండేవాడిని, దేవుని కొరకు సేవలో వాడబడేవాడిని. 25 year అయిపోయింది, 26 year అయిపోయింది, 27th year అయింది, 28th year అయింది, 29th year అయింది, 30th year వచ్చింది. ఎజికేల్ ఎంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. చూడండి ఏం జరిగింది. మొదటి అధ్యాయం 3వ వచనం, 30వ సంవత్సరము యెహోవా హస్తము అతని మీదకి వచ్చాను. ఎన్నో సంవత్సరం? 30 years. ప్రభా, నా దేశంలో ఉంటే నీ కొరకు నేను వాడబడేవాడిని, నీ కొరకు యాజకుడుగా పాత్రలు మోసేవాడిని కదా. పాత నిబంధనలో యాజకులు లేవీయులు ఏం చేశారండి? పాత్రలు మోసారు దేవుని కొరకు. ఇప్పుడు మనం పాత్రలు మోయాల్సిన పని లేదు, మనమే ఒక పాత్రగా ఉండాలి. స్నేహితులారా, వాళ్ళు వెసెల్స్ మోసారు, మనమే ఒక వెసెల్గా ఉండాలి. ఎజికేల్ చాలా నిరాశ, నిస్పృహలో ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకున్న జరగపోతే ఏమనుకుంటాం చెప్పండి? చాలా ఏమవుతాం? డిసప్పాయింట్ అవుతాం, డిసోరియంట్ అవుతాం, డిస్ట్రాక్ట్ అవుతాం, ఫ్రస్ట్రేషన్ అవుతాం, ఫెయింట్ అవుతాం. నేను అనుకున్నా జరగలేదని కొన్ని రోజులు ఫుడ్ కూడా మానేస్తాం, ఎవరితో మాట్లాడడం. ఎజికేల్ ఎదురు చూస్తున్నాడు. 30th year వచ్చింది. ప్రభా, ఏం చేస్తావు? నేను బబులోన్లో ఉన్నాను, నేను యెరూషలేములో ఉంటే నీ కొరకు వాడబడేవాడిని. ఎగ్జాక్ట్గా దేవుని హస్తము ఎవరి మీదకి వచ్చిందండి? ఎజికేల్ మీద. ఫెయిత్ ఇన్ ఫ్రస్ట్రేషన్స్, నిరాశ నిస్పృహల్లో విశ్వాసం. డియర్ బ్రదర్స్,
మనం కూడా చాలాసార్లు ఏమవుతామండి, నిరాశ నిస్పృహలు ఉంటాయి. అందులో మనం ఏం కలిగి ఉండాలి, విశ్వాసం. అందుకే 7 సార్లు యెహెజ్కేలు మీదకి యెహోవా హస్తం వచ్చినట్టుగా రాయబడింది. 7 times. యెహెజ్కేలు అర్థము దేవుడు బలపరుచును, గాడ్ స్ట్రెంగ్థన్స్. నిజంగా ఈ ప్రవక్తను దేవుడు ఏం చేశాడు చెప్పండి, బలపరిచాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్రస్ట్రేషన్స్లో ఉన్నారా? ఫెయిత్ ఇన్ గాడ్. యేసుప్రభువు అదే చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, దేవుని యందు విశ్వాసం మీ హృదయంలో కలవరపడనీయకుడి. మా మిస్సెస్ స్నేహితురాలు ఒక ఉంది, సిస్టర్. ఆమె గవర్నమెంట్ టీచర్, బీఈడీ క్లాస్మేట్స్. మేబీ 20 years తర్వాత వాళ్ళు మరలా ఫోన్ నెంబర్స్ తెలుసుకోవటం, మాట్లాడుకోవటం జరిగింది. ఇటీవల కాలంలో ఎలక్షన్ సంబంధించి ఊరికే ఎలక్షన్స్ ఎలా జరిగినాయి కనుక్కుందామని చేసి వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడుకోవటం జరిగింది. నేను పక్కనే ఉన్నాను. తను చెప్పింది, మనం బీఈడీ చదువుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడే ఎక్కువ మనం మాట్లాడుకుంటున్నాం, ఆఫ్టర్ 20 years గ్యాప్. సునీత, నీకు విషయం చెప్పాలి. అదేంటంటే, నాకు 7th month ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయాను, ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే మా హస్బెండ్ పెద్దగా నాకు సహకరించట్లేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నాకు ఒకటే ఆధారం, జాబ్ వస్తే చాలు. ఏమొస్తే? జాబ్ వస్తే. కాబట్టి 7th month, 8th month, 9th month నేను ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా రోజు మోకరించి ప్రార్థన చేశాను. ఏం చేశాను? ప్రభువా, నేను తెలియలేని దాన్ని, నాకు సపోర్ట్ లేదు, నాకు ఎలాంటి సహాయం లేదు, నువ్వే నాకు సహాయం చేయమని నేను ఫెయిత్తో ప్రార్థన చేశాను. అదే టైంలో డిఎస్సి రావటం, ప్రభు నాకు జాబ్ ఇచ్చాడు. నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందులో ఫెయిత్ చెప్పండి? ఫ్రస్ట్రేషన్స్. యెహెజ్కేలు బలపరచబడ్డాడు కదా, బలహీనులుగా ఉండి బలపరచబడ్డాడు. ఆ మాట మనం చూస్తున్నాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి. బలహీనులుగా ఉండి విశ్వాసం బట్టి ఏమయ్యారు? బలపరచబడ్డారు. ఎవరిని బట్టి? ఎవరిని గురించి స్నేహితులు? ఇది యెహెజ్కేలు గురించి. నెక్స్ట్ డానియల్, 4th major prophet. దానియేల్ మరి తెలుసు, యవనస్తుడుగా. యెహెజ్కేలు గారేమో 2nd phase వెళ్ళాడు. 1st phase వెళ్ళిన వ్యక్తి ఎవరంటే డానియల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్. దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 6 అధ్యాయాలు డానియేల్ యొక్క పర్సనల్ లైఫ్. 7 నుంచి 12 అధ్యాయాలు డానియేల్ ప్రాఫిటిక్ లైఫ్. చక్కగా ఆ యొక్క దానియేలు గ్రంథాన్ని 2 సమాన భాగాలు చేయొచ్చు. మొదటి 6 chapters ఏంటండి? పర్సనల్ లైఫ్, దానియేలు యొక్క వ్యక్తిగత జీవితం. 7 నుంచి ఎక్కడి వరకు? 12 వరకు ప్రాఫిటిక్, ప్రవచనాత్మకంగా దానియేలు ఏ విధంగా జీవించాడు, ఎలా చెప్పాడు, ఏం చెప్పాడని చక్కగా వివరించవచ్చు. కానీ దానియేలు జీవితంలో 2 great టెస్ట్లు ఎదుర్కొన్నాడు. ఏంటవి? ఎర్లీ టెస్ట్ ఒకటి జరిగింది. యవనస్తుడుగా ఆ దేశం వెళ్ళిన వెంటనే ఒక పరీక్ష ఎదుర్కొన్నాడు కదా. ఏంటి ఆ పరీక్ష? దాన్ని డైట్ టెస్ట్ అంటారు. ఏ టెస్ట్ అండి? డైట్ టెస్ట్. డానియల్ లాటర్ డేస్, లాస్ట్ డేస్లో 8 years దాటిని 6th chapterలో డానియల్ మరొక టెస్ట్ ఎదుర్కొన్నాడు. ఏ టెస్ట్ అది? అది ఏ టెస్ట్? ఆరో అధ్యాయం. దాన్ని ఎక్కడ పడేస్తారు తీసుకెళ్ళి? డెన్ టెస్ట్, డైట్ టెస్ట్, డెన్ టెస్ట్. దానియేలు స్నేహితులకి యవనస్తులుగా ఉన్నారు కదా, వాళ్ళ టేబుల్ మీద రాజభోజనం ఉందండి. ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్. బబులోన్ ఎంపైర్లో ఉండే ఆ వేలాడే హ్యాంగింగ్ వైన్, గ్రేప్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఆల్సో నాన్ వెజిటేబుల్ వెరైటీస్ ఉన్నాయి. కొన్నిసార్లు మెను మనం వింటేనే మనకేమైంది చెప్పండి, తినకపోయినా మెను వింటేనే తినాలనిపించింది కదా. కొన్నిసార్లు ఏదన్నా ఒకటి చూసామంటే చెప్పండి. ఈనాడు ఎక్కువగా వంటలు, కుక్ సంబంధించిన సబ్స్క్రైబర్ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ హైలైట్ అయిపోతున్నాయి.
డానియల్ ఆ యొక్క టేబుల్ మీద అవన్నీ చూసినప్పుడు దానియేల్ స్నేహితులకి ఒక్కసారిగా వాళ్ళ టేస్టింగ్ బర్డ్స్ ఒక్కసారిగా ముబికిని. కానీ వాళ్ళ హృదయంలో పర్పస్ కదా, ఏమనుకున్నారు? అపవిత్ర పరుచుకొనకూడదు. మేము ఒక లాస్ట్ వీక్ ఒక చోట బైబిల్ క్లాసెస్కి వెళ్ళాను. 3 days బైబిల్ క్లాసెస్. నేను ముందే చెప్పాను 2 days ఉంటానని. సహజంగా 3rd day ఏం చేస్తారండి? మీటింగ్స్ చివరి రోజులు మంచి భోజనం పెడతారు కదా. చాలామంది 3rd day కోసం వస్తారు. దేని కొరకు అంటే అందరం కలుసుకున్నట్టు ఉంటుంది. మెయిన్ ఏముంటుంది ఆ రోజు? హైదరాబాద్లో ఒక సంఘం ఉంది. ఏం జరిగినా వాళ్ళకి అదే. చిన్న మీటింగ్ అయినా వాళ్ళకి వర్షిప్ కంటే ఏది ముఖ్యం? ఫుడ్ ముఖ్యం. అవసరమైతే వర్షిప్ టైం కుదిస్తారు. ఏది ముఖ్యం అండి? అది కూడా మామూలు ఫుడ్ కాదు. ఏ ఫుడ్ మళ్ళీ. కానీ 2 days నేను ఉన్నాను కాబట్టి 3rd day నేను మిస్ అయిపోయాను. సో ఆ సిస్టర్ ఏమందంటే, బ్రదర్ మీకు డానియల్ భోజనం బ్రదర్ అంది. ఏ భోజనం? డానియల్ భోజనం. అంటే అర్థం ఏంటి? వెజిటేబుల్. ఓకే సిస్టర్, నో ప్రాబ్లం. డైట్ టెస్ట్ ఫేస్ చేశాడు. 10 days అవకాశం. ఇప్పుడు 6వ అధ్యాయంకి వచ్చాము. 6వ అధ్యాయంలో దానియేల్ ఓల్డ్ మ్యాన్ అయ్యాడు. 120 సంస్థానాలు, 120 కీ పర్సన్స్ ఉన్నారు. వారి మీద 3 ఉన్నారు టాప్ లీడర్స్. ఆ టాప్లో కీ పర్సన్ ఎవరంటే డానియేల్. కానీ పర్ఫెక్ట్గా ఉంటున్నాడు. లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటున్నాయి. ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉంటున్నాడు. ఒక్కోసారి మనం పర్ఫెక్ట్గా ఉంటే పక్కన వాళ్ళతో ప్రాబ్లమ్సే కదా, కొలీగ్స్తో ప్రాబ్లమ్సే. ఎందుకని? మనం పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం. కాబట్టి దానియేల్లో ఏదైనా సమస్య, ఏదైనా లోపం ఉందేమో వెతికారు. దానియేల్లో ఏ లోపం లేదు, నో మిస్టేక్. కానీ డానియేల్లో ఒక లోపం కనుక్కున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే 80+ అతన్ని చంపడానికి చూశారండి. ఈ లోకం కరుణించదు కదా. విశ్వాసం ఎదిగితే ఏ ఏజ్ వాడినైనా లోకం ఏం చేయదండి? పాలికార్ప్ అనే గొప్ప సక్సెసర్, అపోస్తుల తర్వాత వ్యక్తిని 90 yearsలో కట్టి కాల్చారు. అలాంటి వ్యక్తి మీదకి ఒక కుట్ర పన్నారు. దానిలోకి ఒకే లోపం. ఏంటి ఆ లోపం? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు. మామూలుగా మనసులో చేసుకుంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అతను మోకాళ్ళ మీద ప్రార్థన చేయటమే ఒక లోపం. మన లోపం ఏంటి? దానియేలు లోపం ప్రార్థన చేయటం. మన లోపం ఏంటి? ప్రార్థన చేయకపోవటం మన లోపం. అందుకే మనకు టెస్ట్లు లేవు. ఎవరికి టెస్టులు ఉన్నాయి? డానియేలుకి టెస్టులు ఉన్నాయి. ఏంటి దాని ఫలితం? 1 నెల రోజులు ప్రార్థన చేయటానికి లేదు. నేరుగా రాజుకే చేయాలి, ఏ దేవుడికి చేయకూడదు. అదే జీవో మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? 1 నెలే కదా బ్రదర్స్, అబ్బా రోజు చైన్ ప్రేయర్స్ పెట్టాం, 24 hours ప్రేయర్స్ పెట్టాం. 1 month మనకేం దొరికింది? లీవ్ దొరికింది. ఇంకొక సిస్టర్ అంటది, వదిలే బ్రదర్ మరీ ప్రార్థన చేయకుండా ఎట్లా, రోజుకి ఒకసారి చేద్దాం. ఓకే, మంచి సలహాని. మరొక బ్రదర్ సలహా ఇస్తాడు, బ్రదర్ మోకరిం చేయటం ఎందుకు, మనసులో చేసుకోవచ్చు కదా. డిఫరెంట్ స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కానీ డానియేల్ గురించి మనం చూస్తున్నాం, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద షెడ్యూల్. యథావిధిగా ముమ్మారు మోకాళ్ళని యెరూషలేము కిటికీలు తెరిచి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. దానిలో ఎదుర్కొన్న పరీక్షలు ఏంటంటే, మొదటి టెస్ట్ ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. తన జీవితంలో ఎన్నడూ చేయకూడదు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తన జీవితంలో ఎప్పుడు చేసేది చేయకుండాల్సింది వచ్చింది. అర్థమైంది నేను చెప్పింది? చెప్పండి ఏంటి? ఎన్నడూ చేయంది చేయాల్సింది వచ్చింది, అది ఫస్ట్ టెస్ట్. ఇప్పుడు ఎప్పుడు చేయాల్సింది రెండింటిని జయించాడు. ఈ బబులోనియన్స్ పాలసీ ఏంటంటే, సింహాలు గెరేస్తారండి, వాటిని బాగా ఆకలితో మాడుస్తారు, వాటి డొక్కలు ఆ ఎముకలకి ఇట్లా ఊగుతూ ఉంటాయి. అందుకే ధాన్యాలు నేయటానికి వెళ్ళిన వారు వేస్తే వారు పడేలోపే ఏమైనా చెప్పండి, ఎముకలు పొడి, అసలు మాంసం మొక్క కూడా దొరకలేదు. అలాంటి టఫ్ లైన్స్ మధ్య డానియేల్ ఉన్నాడు. డానియేల్ ఫెయిత్ ఎందులో అంటే, ఫియర్స్ లైన్స్, కోపోద్రిక్తమైన సింహాల మధ్య విశ్వాసంతో ఉన్నాడు.
రాజుగారు బయలుదేరి వచ్చాడు. జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడు సార్. హెబ్రీ పత్రిక 11 సింహాల నోళ్ళ మూయించారు. ఫియర్స్ లయన్స్. మన చుట్టూ ఎవరున్నారు స్నేహితులారు చెప్పండి? అనేకమైన లైన్స్ ఉన్నాయి. మనం కూడా ఏం చేయాలి? వాటి నోర్లు మూపించాలి. కానీ ఆపోజిట్, మొదటి శతాబ్దంలో చాలామంది క్రైస్తవులు దేనికి ఎరయ్యారు చెప్పండి? సింహాలకు ఎరయ్యారు. అది కూడా విశ్వాసమే. వాళ్ళు తలలు పెట్టారు, ఓకే రెడీ టు ఈట్, మమ్మల్ని తినండి. ఆపోజిట్ కదా. దానియేలేమో సింహాల నోర్లు మూయించాడు. అనేక మంది విశ్వాసులు సింహాలకు ఎరయ్యారు, అయినా అది విశ్వాసమే. 4 major prophets, 4 major faith among fears. Yeshaya. Faith among foes and fire. శత్రువులు అగ్ని మధ్యలో విశ్వాసం ఎవరిది? ఇర్మియా. Faith in frustrations, faints Ezekiel. Faith in prayers lines. 5వదిగా యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. యోవేలు జీవించిన కాలం మీరు చూడండి. మైనర్ ప్రాఫిట్స్ కాబట్టి చాలా క్లుప్తంగా మనం చూస్తాం. ప్రవక్త జీవించిన కాలంలో దేశమంతా నిశ్శబ్ద వాతావరణం, ట్రాజడీ, విషాదం, వినాశనం. కారణం ఏంటి అంటే 4 రకాల కీటకాలు దేశం మీద పడి పంటలు ధ్వంసం చేసినాయి. చీడ పురుగులు, గొంగలి పురుగులు, పసరి పురుగులు, మిడతలు పంటలు తినివేసినాయి కదా. 1వ అధ్యాయం. ఇలాంటి సంగతి ఎప్పుడైనా జరిగిందా ఆలోచించండి. మొత్తులారా మేలుకొని కన్నీరు విడవండి, యాజకులారా పరిచారకులారా. 17-18 వచనాల్లో ధాన్యపు కొట్టు మట్టి పెళ్ళలోకి వెళ్ళిపోయింది, కుళ్ళిపోతుంది. 18 వచనం. మేతలేక పశువులు మూలుగుచున్నవి, ఎడ్లు మందలు కూడి ఆకలికి అల్లాడుచున్నవి, అగ్ని చేత మేత స్థలములు కాల్చబడుచున్నవి, పంటలన్నీ ఎండిపోయినాయి. ఫ్యామిన్, కరువు తాండవించింది. ప్రవక్త జీవించిన కాలంలో ఏముందండి? దేశమంతా చెప్పండి కరువు. అలాంటి యోవేలు గారు అంటున్నాడు 2వ అధ్యాయం 18 వచనం. ఇప్పుడు కదా మీరు ఉపవాసం ఉండి ఆయన వైపు తిరగండి. మనపూర్వకంగా 13 నుంచి 12 నుంచి చదివితే ఆయన పశ్చాత్తాపడతాడు, ఆయన కీడు తప్పిస్తాడు. 18 వచనం. అప్పుడు జాలు చేసుకుంటాడు, క్రొత్త ద్రాక్షారసం ఇస్తాడు, క్రొత్త తైలం ఇస్తాడు, వర్షము, తొలకరి వర్షం, కడవరి వర్షం ఇస్తాడు. 2:23 వచనం. క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలం, కడుపార తింటారు. ఎంత పంట నాశనం అయిపోయిందో అంత పంట తిరిగి దేవుడు ఇస్తాడు. ఇది యోవేలు యొక్క విశ్వాసం. ఫెయిత్ ఇన్ ఫ్యామిన్. కరువుల్లో విశ్వాసం. కరువులు లేవా? యేసుప్రభుని నమ్ముకుంటే కరువు ఉండదా? అబ్రహాము కరువు మినహాయింప చెప్పండి. ఇస్సాకు కరువు మినహాయింప. యాకోబుకి కరువు మినహాయింప. యాకోబు కుమారులకు కరువు మినహాయింప. నయోమికి కరువు మినహాయింప. రూతుకు మినహాయింప. ఏలియాకు మినహాయింప. గొప్ప ప్రాఫిట్సే కదా. ఎలీషాకు మినహాయింప చెప్పండి. 1వ శతాబ్దం 11వ అధ్యాయం అపోస్తలుల కార్యం. గొప్ప కరువు వచ్చింది 1st century క్రిస్టియన్స్కి. కరువులు ఉన్నాయి. కరువుల్లో విశ్వాసం. నా దేవుని పరిచారకులారా 1:13. యోవేలు ప్రవచనం ఏంటంటే ఆయన రెస్టోర్ చేస్తాడు, క్రొత్త ద్రాక్షారసం, కొత్త తైలం ఇస్తాడు. దట్ ఈజ్ ఫెయిత్ కదా. 5వదిగా ఈ మైనర్ ప్రాఫిట్. ఆయన విశ్వాసం ఎందులో? కరువు కాటకాల్లో, అతివృష్టి అనావృష్టిలో. ఫెయిత్ ఇన్ ఫ్యామిన్. 6th one. హబక్కూకు గ్రంథంకి వచ్చాము. శ్రేష్టమైన వాక్య భాగం ఉంది కదా. హబక్కూ గ్రంథం అనగానే మనకు ఒక నోటెడ్ వెర్స్ రావాలి. ఏంటి ఆ వెర్స్? నీతిమంతుడు విశ్వాస మూలముగా లీవిస్తాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ద గ్రేట్ వర్డ్స్. హబక్కూకు గ్రంథం తప్పనిసరిగా చదవాల్సిందే. కనీసం ప్రతి గ్రంథం చదవాలి. ఎందుకంటే రేపు పరలోకి వెళ్ళిన తర్వాత హబక్కూ గారు అడుగుతాడు, నా గ్రంథం చదివారంటే ఏమో సార్ అన్నారనుకోండి, మనం షేమ్ అవుతాం. కాబట్టి ఏం చేయాలి? కనీసం అర్థం కాకపోయినా ఏం చేయాలి అంకుల్? ఒకసారి చదవాలి. హబక్కూకు చాలా విచిత్రమైంది గ్రంథం.
మిగిలిన గ్రంథాలు ప్రవచనం కానీ ఇందులో డైలాగ్స్ ఉంటాయి. ప్రవక్త దేవునితో మాట్లాడతాడు, దేవుడు మౌనంగా వింటాడు, మళ్ళీ దేవుడు ప్రవక్తతో మాట్లాడతాడు, మళ్ళీ కొంత టైం వచ్చింది, మళ్ళీ ప్రవక్త ఎవరితో మాట్లాడతాడు, దేవునితో మాట్లాడతాడు, దేవుడు వింటాడు, మళ్ళీ దేవుడు సైలెంట్గా ఉంటాడు, దేవుడు మాట్లాడతాడు, ప్రవక్త వింటాడు. ఇదే ద ప్రాఫిట్ ఈజ్ స్పీకింగ్, గాడ్ ఈజ్ లిసనింగ్. తర్వాత ద గాడ్ ఈజ్ స్పీకింగ్, ప్రాఫిట్ ఈజ్ లిసనింగ్. నెక్స్ట్ ద ప్రాఫిట్ ఈజ్ స్పీకింగ్, గాడ్ ఈజ్ లిసనింగ్. ఏంటి హబక్కూకు యొక్క సారాంశం? మొదటి అధ్యాయం దేవునితో వాదం పెట్టుకున్నాడు, వాదించాడు. ఫస్ట్ చాప్టర్ ఒక భక్తుడు అన్నాడు, వాదించాడు కానీ చివరికి వందించాడు. వందించడం అంటే అయ్యగారు చెప్పాలి, బ్రాహ్మిన్ కన్వర్ట్. వందించటం, వందనం చేయటం, వర్రీ టు వర్షిప్ అన్నారు భక్తులు. వాదించిన వాడు ఏం చేస్తున్నాడు? వందిస్తున్నాడు. ప్రభువా, దేశంలో బలత్కారం చూడండి, 2వ వచనం, యెహోవా దేవా ఎంతకాలం మొరపెడుతున్నానయ్యా, ఎంతకాలం అర్థం చేసుకున్నావు, ఎంత బలత్కారం అవుతుంది, ఎంత నాశనం కలుగుతుంది, జగడము కలహము రేగుచున్నవి, ధర్మశాస్త్రం నిరర్ధకమైపోయింది, న్యాయం పోయింది, నీతిమంతులను అన్యాయాలు చుట్టుకుంటున్నారు, ప్రజలు చెడిపోయారు. ఏం చేస్తున్నావు? ఫీలింగ్స్లో ఫెయిత్. స్నేహితులారా, మనకు కూడా ఏముంటాయి చెప్పండి? పరిస్థితులను చూసి మనం కూడా ఏమవుతాం? ఫీల్ అవుతున్నారే, ఇంత డివిజన్స్ వస్తున్నాయి, చర్చెస్ విడిపోతున్నాయి, పాస్టర్లు ఎట్లయిపోతున్నారు, సేవకులు ఎట్లయిపోతున్నారు, సంఘాలు ఎట్లయిపోతున్నాయి. మనకు కూడా ఏముంటాయి చెప్పండి? చాలాసార్లు చెప్పరేంటి బ్రదర్స్? ఫీలింగ్స్ ఉండవా? కొంతమంది అయితే కొన్ని విషయాలు చూసి కొన్ని రోజులు దుఃఖిస్తారు. వాట్సాప్ ఓపెన్ చేస్తే ప్రముఖంగా ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని ట్రాప్ చేసి చూపిస్తున్నారు, షాక్ అయిపోతున్నారు. ఫీలింగ్స్ ఉంటాయి. ఎంతో ఫీల్ అయిపోతున్నాడు ఎవరు? హబక్కూకు తొందరపడద్దయ్యా, నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు ఒక పని చేయి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నువ్వు విశ్వాసం జీవించు చావు. జగడాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ఎన్నో ఫీలింగ్స్ మనలో ఉన్నాయి, ఇన్నర్ ఫీలింగ్స్ ఉన్నాయి, అవుటర్ ఫీలింగ్స్ ఉన్నాయి, దుఃఖకరమైన చింతించే విషయాలు ఉన్నాయి. అందుకే 2వ అధ్యాయంలో ఒక టవర్ మీదకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫీలింగ్స్లో ఫెయిత్. మనం చేయాల్సిందేంటి? విశ్వాసంతో జీవించాలి. ఎవరి సంగతి నీకెందుకు? హబక్కూకు, నువ్వు మాత్రం ఏం చేయాలి? విశ్వాసంతో జీవించు కదా. ఇదే మాట రోమపత్రికలో కాపీ చేయబడింది. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, హబక్కూకు చెప్పింది పౌలు గారు కాపీ చేశాడు, పౌలు కాపీ చేసింది మార్టిన్ లూథర్ కాపీ చేశాడు, మార్టిన్ లూథర్ కాపీ చేసింది మనం కాపీ చేశాం. మార్టిన్ లూథర్ గారు ఏం తీసుకొచ్చాడు ప్రపంచానికి? రిఫార్మేషన్ తీసుకొచ్చాడు కదా. హబక్కూకేమో తాతంట, పౌలేమో తండ్రి అంట, మార్టిన్ లూథర్ ఏమో కొడుకంట. మనం ఎవరు? మనవాళ్ళం. దేనికి? ఈ గ్రాండ్ ట్రూత్, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. లాస్ట్ వన్, ఇక లాస్ట్ ప్రాఫెట్ మలాకి గ్రంథం చదవండి. చాలా దుఃఖపడతాం, చాలా బాధపడతాం. ఆ యొక్క 4 అధ్యాయాలు చదువుతుంటే ఆఖరి ప్రవక్త, ఆఖరి రోజులు, దేవుని ప్రజలను ఇశ్రాయేలు లాస్ట్ డేస్ ఏ విధంగా వాళ్ళు జీవించారో ఆ విషయాలు వింటుంటే సేమ్ డేస్, ఇలాంటి డేస్ ఇప్పుడు మనకు కూడా. మీరు ఆ గ్రంథం అంతా చదవండి, 95% దేవుడే మాట్లాడుతున్నాడు. టోటల్ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రజలు ఎంత శాతం మాట్లాడారు? 5%. ఇష్టపడలేదు దేవునితో మాట్లాడటానికి. నేను మిమ్మల్ని ప్రేమించాను, మేము ప్రేమించలేదా నిన్ను అంటున్నారు. మీరు నన్ను గణపరచట్లేదు, మేము గణపరచలేదా నిన్ను? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏంటి? అరే నిన్ను గణపరచలేదు, ఎప్పుడు గణపరచలేదు చెప్పు. మీరు నన్ను సరిగ్గా ఆరాధించట్లేదు, నా బల్లలో సరిగ్గా పాలు పంపులు పొందట్లేదంటే మేమేం చేసాం? మేము బల్లను బాగానే చేస్తున్నాం కదా. మీరు దశమ భాగాలు ఇవ్వట్లేదు, మేము ఎందుకు ఇవ్వట్లేదు?
మీరు సేవ చేయట్లేదు, మేము ఎందుకు చేయట్లేదు? మీరు నన్ను ఆయాస పెడతా, మేము ఆయాస పెట్టామా? ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి? వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు దేవుడు మాట్లాడటం మానేశాడు. అందుకే నెక్స్ట్ 400 years సైలెంట్ పీరియడ్. మనం ఒకటితో మాట్లాడతాము, వాడు మాట్లాడకపోతే మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం అంకుల్ చెప్పండి? మాట్లాడటం మానేస్తాం. కాబట్టి దేవుడు సైలెన్స్ అయిపోయాడు. ఎంతకాలం బ్రదర్? 400 years. అందుకు ఒక మాట అంటున్నాను, చూద్దాం. మలాకి గారు ఈ టైంలో మలాకి 2:16 విశ్వాసఘాతకులు కాకుండా చూసుకొనుడి. విశ్వాసఘాతకులు అవ్వద్దు. 2:17 2-3 సార్లు అంటున్నాడు. నేషనల్ ఫెయిల్యూర్, జాతి మొత్తం పతనం అయిపోయింది. పొలిటికల్ ఫెయిల్యూర్, రిలీజియస్ ఫెయిల్యూర్, మతపరంగా పతనం అయిపోయింది. ఆత్మీయంగా పతనం అయిపోయింది. ఫ్యామిలీ ఫెయిల్యూర్, భార్యను ప్రయత్నించడాలు ఎక్కువైపోయినాయి. ఎంతో పతనం అయిపోయిన ఆ దినాల్లో మలాకి గారు, అయితే నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు, ఒక గొప్ప ప్రవచనాన్ని, ఒక గొప్ప వాగ్దానాన్ని తీసుకొచ్చాడు విశ్వాసంతో. సో నేనేమంటానంటే, ఫెయిత్ ఇన్ ఫెయిల్యూర్స్, మన పతనాల్లో, వాటముల్లో, బలహీనతల్లో విశ్వాసంతో జీవించాలి. అర్థమైందా? సో మలాకి విశ్వాసం ఎందులో బ్రదర్స్? ఫెయిల్యూర్స్, ఫెయిత్ ఇన్ ఫెయిల్యూర్స్. మేజర్ ప్రాఫిట్స్, మేజర్ ఫెయిత్. మైనర్ ప్రాఫిట్స్ చెప్పండి, మేజర్ ఫెయిత్. వాళ్ళకి విశ్వాసం. యెషయా భయాల్లో విశ్వాసం, ఫెయిత్ ఇన్ ఫియర్స్. ఇర్మియా శత్రువులు నాశనం మధ్యలో విశ్వాసం, ఫోర్స్ అండ్ ఫైర్. ఎజ్కేలు ఫ్రస్ట్రేషన్స్ అండ్ ఫెయింటింగ్స్, బలహీనతల్లో విశ్వాసం, బలహీనులుగా ఉండి బలపరచబడి. డానియల్ ఫియర్స్ లైన్స్, కోపోద్రిక్తమైన సింహాల మధ్యలో విశ్వాసం. యోబేల్ కరువుల్లో విశ్వాసం, ఫ్యామిన్స్. హబక్కుక్ ఫీలింగ్స్, అనుభవాల్లో ఫెయిత్. లాస్ట్ వన్ ఫెయిల్యూర్స్, ఫెయిత్. హెబ్రీ పత్రిక 11 చదవండి. బై ఫెయిత్, విశ్వాసమును బట్టి వారు సాక్ష్యాన్ని పొందారు. మన జీవితంలో కూడా విశ్వాసంతో ముందుకు వెళ్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.